నిన్న నుంచి బీఆర్ఎస్ మౌత్ పీస్ అయిన నమస్తే తెలంగాణలో కొన్ని కథనాలను చదివాను. ఎడిటోరియల్, ఆ తర్వాత టంకసాల అశోక్ గారి ఒక ఆర్టికల్, అలాగే ఇంకా కొన్ని ఎనాలిసిస్లన్నీ చూసి చంద్రబాబు గారిని వారు విమర్శిస్తున్న తీరు చూస్తూ ఉంటే నాకు చాలా బాధ వేయలేదు. ఏమనిపించిందంటే మనుషులు ఇంత స్టాండర్డ్లెస్గా మాట్లాడతారా అనిపించింది. రెండవది, తెలుగుదేశం దుకాణం బంద్ అయింది, మళ్ళా తెరుస్తారట, రేవంత్ రెడ్డి తెరిపిస్తారంట అని కథలు రాస్తున్నారు. కేటీఆర్ గారు మాటల్లో మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు. మీ మ్యాగజైన్లో, మీ ఛానల్లో పుంకాలుగా మీరు మాట్లాడిస్తున్నారు. ఎప్పుడు బంద్ అయింది తెలుగుదేశం? మీకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం ఒక సామాజిక పునర్నిర్మాణం కోసం హైదరాబాద్ నడిగడ్డలో, తెలంగాణలో ఎక్కువ సీట్లను సాధించుకుంటూ తెలంగాణలో ఉన్న ప్రజలని చైతన్యపరిచి జాగృతి చేసి తెలంగాణ ప్రజల ద్వారా సామాజిక సాధికారతకి పీట వేసింది తెలుగుదేశం. దానిలోనే మీ కెరీర్ ప్రారంభమైందే. అలాగే మీరు విమర్శిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి కెరీర్ కూడా అక్కడే ప్రారంభమైంది. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మాటలకు అర్థం ఏంటంటే, అర్థం చేసుకుంటే నేను తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మీరు తెలుగుదేశాన్ని బంద్ చేయించే పరిస్థితిని తెస్తే నన్ను అర్థంలో మాట్లాడాడు ఆయన. దానిలో తప్పే ఉందా? మీరు ఎంతమంది మా ఎమ్మెల్యేని ఫిరాయింపు చేయించారు, మా పార్టీ అధ్యక్షులను కూడా వాళ్ళ చేత రాజీనామాలు చేయించి వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని గెలిపించుకుంటూ మీరు తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయబోయారు. కానీ ప్రజల గుండెల్లోంచి తెలుగుదేశం పోలా. అటు ఎన్టీఆర్ గారి మీద కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అమితమైన విశ్వాసం, గౌరవం. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం బంద్ అయిందని మీరు మాట్లాడితే, ఎన్టీఆర్ భవన్కి వస్తామంటే, మా దిమ్మల జోలికి మీరు వస్తామంటే చూస్తూ అనుకోవడానికి మేము పౌరుషం తెచ్చిన వాళ్ళం కాదు, అధికారం కోరుకుంటున్న వాళ్ళం అంతకన్నా కాదు, సామాజిక పునర్నిర్మాణం కోరుకుంటున్న వాళ్ళం. జాగ్రత్తగా మాట్లాడండి. మిమ్మల్ని మేము ఒక్క మాట అనలేదే, మిమ్మల్ని మా నాయకుడు విమర్శించలేదే. మా నాయకుడు సమయం ఎప్పుడు పాటిస్తూ ఉన్నాడు. అలాంటి నాయకుడితో అనుక్షణం కథలు మీరు రాస్తూ ఉన్నారే, సిగ్గు అనిపించడం